శ్రీ చిత్రరథ పెరుమాళ్ దేవాలయం అనేక విశేషాల సమాహారం. ఇక్కడ యోగముద్రలో ఉండేటువంటి గురువు అదే ప్రకారంగా సుదర్శనమూర్తి స్వయంభూగా ప్రకాశిస్తున్నటువంటి కారణం చేత చిత్తా నక్షత్రం వారే కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారైనా సరే, ఏ రాశిలో జన్మించినటువంటి వారైనా సరే గురుబలాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శనం చేయవచ్చు. విశేషించి గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలగడానికి, వివాహం జరగడానికి, ధన సంపత్తిని పెంచుకోవడానికి, ఒక సంతృప్తికరమైనటువంటి ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని సాగించడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇంతటి భవ్యమైనటువంటి శక్తి కేవలం గురువుకి మాత్రమే ఉంది. అందుకని గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఏ పనైనా సాధించగలుగుతాం గనక జాతకంలో మొట్టమొదటిగా గురుబలాన్ని చూస్తూ ఉంటాం. అటువంటి గురుబలాన్ని అందించేటువంటి భవ్యమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఇక్కడ ఉండేటువంటి గురువుని దర్శనం చేసుకొని స్వామివారికి తిరుమంజనం చేయించి వస్త్ర సమర్పణ చేసినట్లయితే గనక ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వారికి వివాహం జరగటం, సంతతి లేనటువంటి వారికి సంతానం కలగడం, అదే ప్రకారంగా ధనాన్ని కోరుకునేటువంటి వారికి ధనం లభించడం, నాకు ఏ కారణం చేతనో తెలియట్లేదు అన్నీ ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత కలగట్లేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మానసిక ఆనందం కలగడం జరుగుతుంది. అందున విశేషించి ప్రతి సంవత్సరం కూడా ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి గురువు మార్పు చెందేటువంటి శుభతరుణంలో ఇక్కడ ఉండేటువంటి గురువుకి విశేషమైనటువంటి అర్చన, పూజా పునస్కారాదులన్నీ కూడా జరుగుతూ ఉంటారు. ఆ సందర్భంలో కనుక ఇక్కడ ఉన్నటువంటి గురువుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించినట్లయితే పరిపూర్ణంగా నవగ్రహాలు ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇక్కడ ఉండేటువంటి సుదర్శన స్వామి వారికి పూజలు చేయించడం వలన సమస్తమైనటువంటి దృష్టి దోషాలను పోగొట్టుకోవడానికి, అదే ప్రకారంగా శత్రు సంబంధమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి క్షేత్రం శ్రీ చిత్రరథ పెరుమాళ్ స్వామి వారి యొక్క దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శిద్దాం, గురు బలాన్ని పొందుదాం. విశేషించి చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏదైనా సరే ఒక చిత్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసి మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత స్వామివారికి తిరుమంజనం అంటే అభిషేకం చేయించి వస్త్ర సమర్పణ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి క్షేత్రం శ్రీ చిత్రరథ పెరుమాళ్ వారి దేవాలయం. ఈరోజు శ్రావణ శుక్రవారం గనక శ్రావణ శుక్రవారం అనగానే అందరికీ కూడా స్ఫురించేటువంటిది ఇంద్రుడికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి మహాలక్ష్మి స్వరూపం. అటువంటి ఇంద్రతుల్యమైనటువంటి ఐశ్వర్యాన్ని, సంపదలను, భోగభాగ్యాలను మనకు అనుగ్రహించేటువంటి త్రైలోక్య కుటుంబిని అయినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి భవ్యమైనటువంటి ఒక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః గీర్దేవదేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్రే ప్రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి స్తోత్రానికి సంబంధించినటువంటి వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఆ స్తోత్రంలో ఉన్నటువంటి 14వ శ్లోకమైనటువంటి క్షితో షట్పంచాస మహత్యాన్ని తెలుసుకుందాం. ఈ స్తోత్రం యోగపరమైనటువంటిది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనబడేటువంటి 7 కమలాలలో కూడా
ఒక్కొక్క కమలంలో ఇన్నిన్ని కిరణములు చొప్పున అనేటువంటి ఒక లెక్క ఉంటుంది. అన్ని కిరణములను కూడా కలుపుకుంటూ వెళ్ళినప్పుడు, వాటిని దర్శనం చేస్తూ వెళ్ళినప్పుడు యోగాభ్యాసరతులైనటువంటి వారికి ఒక విశేషమైనటువంటి శక్తి సముపార్జన చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దాని యొక్క రహస్యాలన్నీ కూడా విడమర్చి చెప్పేటువంటి శ్లోకం ఈ శ్లోకం. సామాన్యులకైనప్పటికీ కూడా ఈ శ్లోకం భవ్యమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఎవరైతే నిత్యం కూడా ఈ శ్లోకాన్ని రోజు కూడా 1000 సార్లు చొప్పున పారాయణ చేస్తూ అమ్మవారికి తేనెని నైవేద్యంగా పెట్టి దాని చివరిలో స్వీకరిస్తూ ఉంటారో, ఇట్లా మండలం రోజుల పాటు 41 రోజుల పాటు ఎవరైతే చేస్తారో వీరికి తరచుగా కాలం మారిన తర్వాత వచ్చేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయి, అంటే వేసవి కాలం కొద్దిగా వచ్చింది అనగానే జ్వరం సోకడం, కొద్దిగా వానలు పడ్డాయి వెంటనే జలుబు చేయడం, ఇట్లా ఋతువు మారుతున్నప్పుడల్లా పదే పదే వచ్చేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నుంచి రక్షించుకోవడానికి గాను వీలుపడుతుంది. ఇటువంటి ఋతు మార్పుల వల్ల వచ్చేటువంటి అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేటువంటి భవ్యమైనటువంటి ఆ శ్లోకరత్నాన్ని శ్రవణం చేద్దాం, అంబికా కటాక్షాన్ని పొందుదాం.